వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. చూడొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆయన ఈరోజు ఉదయం కూకట్పల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు స్క్రీన్ మీద. సో మఫ్టీలో వచ్చినటువంటి పోలీస్ అధికారులు తాడిపత్రి పోలీస్ స్టేషన్లో కారుమూరి వెంకటరెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. చింబిలి ప్రసాద్ నాయుడు అనేటువంటి ఒక 54 సంవత్సరాల రైతు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో కారుమూరి వెంకటరెడ్డి మీద తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సో తాడిపత్రి పోలీసులే వెంకటరెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో చూడొచ్చు, ఆయన నివాసంలో నుంచి కుక్కటిపల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఆయన ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. అపార్ట్మెంట్లో ఆయన ఫ్లాట్లోంచి బయటకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయన్ని తీసుకెళ్తా ఉన్నారు. అయితే ఎక్కడైతే అధికారులందరూ కూడా ఎవరైతే వచ్చినటువంటి పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మఫ్టీలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి వైసీపీ చెందినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డి అరెస్ట్ తోటి ఆ పార్టీ చెందినటువంటి అధికార ప్రతినిధుల్లో అయితే ఒక ఆందోళన నెలకొందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. సో వీళ్ళందరూ కూడా మఫ్టీలో ఉన్నారు. సో అయితే మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డికి ఎలాంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. సో ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి మఫ్టీలో వచ్చేసి తీసుకెళ్ళిపోయారని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఆయన మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైనటువంటి మాట వాస్తవం. ఎందుకంటే తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా అయితే పోలీసులు ఆయన అరెస్ట్ చేయలేదు. స్పష్టంగా చూడొచ్చు, 17వ తారీఖు అంటే నిన్న 7:30 నిన్న సాయంత్రం 7:30 ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైతే ఈరోజు ఉదయం అంటే 18వ తారీఖు నవంబర్ 18 ఉదయం 7:30 ఆ ప్రాంతంలో పోలీసులు మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన అక్కడి నుంచి తాడిపత్రి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తున్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో వెంకటరెడ్డి ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమీ సంభాషణలు ఉన్నాయి. సో అదేవిధంగా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద సో ఆయన పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు చర్చా వేదికలు కానీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ట్విట్టర్ వేదికగా ఆయన అనేక పోస్టులు చూడొచ్చు. మీరు వెంకటరెడ్డి ఆయన బయటకు వస్తూ ఉన్నాడు. సో మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు దాదాపు ఇక్కడ మొత్తం 4 ఉన్నారు. సో 4 ఆయన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఆయన చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంది. బహుశా ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ ఉండొచ్చు. అంటే ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం ఏదైతే ఉందో సమాచారం అంతా కూడా ఆయన ఫోన్లో కానీ ఆయన ల్యాప్టాప్లో కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉంటారు, పార్టీ ఆఫీస్ నుంచి వారికి ఏం ఆదేశాలు వస్తాయి. ఎందుకంటే తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఆయన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో ప్రధానంగా ఎఫ్ఐఆర్లో నమోదైన అంశం కానీ లేకపోతే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఆయన మీద ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఉన్నారో వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ కనుక ప్రధానంగా కనుక చూస్తే ఆ కంప్లైంట్లో సిఏ సతీష్ కుమార్కి సంబంధించి జూటూరు రైల్వే స్టేషన్ మధ్య సిఏ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతికి సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు వెంకటరెడ్డి. సో ఆ కామెంట్స్ సమాజంలో శాంతి భద్రతలకి భంగం కలిగించేటువంటి విధంగా ఉన్నాయని చెప్పేసి ఆయన మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ చింబిలి ప్రసాద్ నాయుడు అనేటువంటి వ్యక్తి 53-54 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. ఆయన ఒక రైతు. ఆయన ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు, ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకుని తాడిపత్రి పోలీసులు ఎఫ్ఐఆర్ ఏదో నమోదు చేస్తారు. ఆ కంప్లైంట్ కూడా నిన్న ఆయన 17వ తారీఖు చాలా స్పష్టంగా చూడొచ్చు. కంప్లైంట్ కూడా ఆయన 17వ తారీఖున ఆయన ఒక కంప్లైంట్ తాడిపత్రి సిఐ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చి ఆయన ఇక్కడ సైన్ చేసినటువంటి అదైతే చూడొచ్చు. మన దగ్గర ఒక కాపీ కూడా మనం సేకరించాము. 17వ తారీఖు ఇచ్చారు ఆయన. సో ఎఫ్ఐఆర్ ఆయనకి ఆయన మీద వెంకటరెడ్డి మీద ఎఫ్ఐఆర్ నిన్న సాయంత్రం 7:30 తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సో మొత్తానికంటే 12 గంటలు గడవక ముందే వెంకటరెడ్డిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో మరి ఈయన తాడిపత్రి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచే కాబట్టి. సో తర్వాత మరి కోర్టుకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉంది. కోర్టు మరి రిమాండ్ విధిస్తుందా ఏంటనేది చూడాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కనుక జస్ట్ ఇన్వెస్టిగేషన్ తోటి అంటే ఇన్వెస్టిగేషన్ కనుక ఆయన కనుక పిలిస్తే బహుశా ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఖచ్చితంగా కోర్టుకి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు నుంచి ఆయన రిమాండ్ అంటే కోర్టు రిమాండ్ విధిస్తుందా లేకపోతే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. మొత్తానికైతే ఆయన మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. సో ఇక
వైసీపీ వెంకటరెడ్డి అరెస్ట్ తోటి మరికొంతమంది నేతలు కూడా ఉలిక్కి పడతా ఉన్నారు. వైసీపీ నుంచి అధికార ప్రతినిధులుగా గతంలో చర్చా వేదికలో పాల్గొన్నటువంటి ఎవరైతే నాగార్జున యాదవ్ లాంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు గారి మీద, ఆయన కుమారుడి మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో చేసినట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి టీడీపీ శ్రేణులు మండిపడతా ఉన్నారు. సో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు కానీ, ట్విట్టర్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ సంవత్సరాల కాలంలో వాళ్ళు మాట్లాడినటువంటి కొన్ని అంశాలు కానీ అవన్నీ కూడా సేకరించేటువంటి పనులు అయితే కూటమి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఉన్నారనేది అయితే స్పష్టంగా సమాచారం అందుతూ ఉంది. సో మొత్తానికి వెంకటరెడ్డి తర్వాత అరెస్ట్, నాగార్జున యాదవ్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందనేటువంటి ఒక వార్త కూడా చక్కెర్లు కొడతా ఉంది. ఎందుకంటే వెంకటరెడ్డి ప్రతిపక్ష పార్టీలని టార్గెటెడ్గా ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. సో ఎవరైతే అపోజిషన్ పార్టీలు అప్పుడు ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ, సో వారికి సంబంధించినటువంటి ఆ పార్టీలు చెందినటువంటి అధినేతలే టార్గెటెడ్గా ఆయన అనేకమైనటువంటి చర్చా వేదికల్లో మాట్లాడారు. అదేవిధంగా ఆయన వీడియోస్ చేయడం కానీ, లేకపోతే ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేయడం కానీ, సో ఈ విధంగా ఉండేది. సో అంటే ఆ పార్టీ సంబంధించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి ఒక ఆవేదన టీడీపీ జనసేన కార్యకర్తలు కానీ శ్రేణులో ఉంది. ఇప్పటివరకు వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి చర్చలు కూడా చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో జరిగాయి అనమాట. సో మొత్తానికైతే తాడిపత్రి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని వెంకటరెడ్డి మీద అరెస్ట్ అయితే జరిగింది. సో మరి బహుశా ఆయన్ని మరి ఒకవేళ ఆయనకి తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఆయన పోలీసులు మరి ఆయన మీద ఏమైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి కోణంలో కూడా వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పేసి వైసీపీకి చెందినటువంటి కొంతమంది అధికార ప్రతినిధులే ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. సో మొత్తానికి వెంకటరెడ్డి అరెస్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు రానున్న రోజుల్లో ఏదైనా ఒక అంశం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ అంశాన్ని ఏ విధంగా మాట్లాడాలి, ఆ అంశం వల్ల శాంతి భద్రతలకు ఏమైనా భంగం కలుగుతుందా, లేకపోతే ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ పెద్దలకి ఏదన్నా నష్టం వాటిల్తుందా, లేకపోతే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి విధంగా వీరేమైనా వాంటెడ్గా మాట్లాడుతున్నారా అనేటువంటి కొన్ని కోణాల్లో ఆలోచించి మాట్లాడాలనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ప్రభుత్వం అయితే ఇచ్చినట్టే స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ పెద్దల ఫోకస్ టార్గెట్ లేకుండా ఒక అపోజిషన్ పార్టీకి చెందినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు అనేటువంటిది అయితే మనం వాస్తవంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి అరెస్ట్ అయితే జరిగిందని చెప్పొచ్చు. సో వెంకటరెడ్డిని మరి పోలీసులు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఆయన్ని ఒకవేళ ఆయన మీద ఏమన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా, ప్రయోగిస్తే ఆయన బయటకు వచ్చి ఏం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి దాని మీదగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సో మొత్తానికి వెంకటరెడ్డి అరెస్ట్ తోటి అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఉలిక్కిపడ్డాయని అయితే చెప్పొచ్చు. సో చూడాలి మొత్తానికి ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మరి ఆయనకు బెయిల్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది, మరి కోర్టుకి ఎప్పుడు పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సో మొత్తానికి వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మొత్తానికి వెంకటరెడ్డి ఎవరితో మాట్లాడుతున్నారు, ఇప్పటివరకు ఎవరెవరితో ఆయన డిస్కషన్ చేశాడు, వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆ పార్టీ చెందినటువంటి కీలక నేతలు ఆయనకి ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా, డైరెక్షన్ ఇచ్చి ఆయనతో ఏమైనా మాట్లాడించారా, లేకపోతే ఆయన ఓన్గానే అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే సీఏ సతీష్ కుమార్ మరణానికి సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్ ఆయన చేశారు కాబట్టి ఆ కామెంట్స్ అసలు ఆయన చేయటం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, దాని వెనక ఎవరున్నారు, పార్టీ అధినేతలు ఉన్నారా లేకపోతే ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎవరున్నారనే దాని మీద అయితే ఖచ్చితంగా పోలీసులు అయితే ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి వెంకటరెడ్డి ఫోన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏ అధికార ప్రతినిధులు వారి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది అనేటువంటిది కూడా అయితే ఖచ్చితంగా పోలీసులు అయితే ఈ అంశం మీద అయితే వెరిఫై చేస్తారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.